హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న హై నెక్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి. పైన పిక్ని షేర్ చేశాను కదా. షోల్డర్ దగ్గరేమో క్లాత్ ఎక్కువ ఉండాలి, నెక్ దగ్గర కొంచెం బ్రాడ్గా రావాలి. అలా రావాలి అంటే మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్ పొడవు ఎలా ఇవ్వాలి, డాట్స్ని ఎలా మార్క్ చేసుకోవాలి, చంక దగ్గర ముడతలు రాకుండా ఆర్మ్ హోల్ కర్వ్ని లోతుని ఏ విధంగా మార్క్ చేసుకోవాలి, ఎల్బో హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా హ్యాండ్ కర్వ్ని లోతుని పర్ఫెక్ట్గా ఎలా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసేటప్పుడు నెక్ కొంచెం బ్రాడ్ అయింది అంటే ఆ బ్రాడ్ని తగ్గించాలి అంటే ఎటువంటి టిప్స్ని పాటించాలి. ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫస్ట్ డాట్ హైట్ని వెడల్పుని ఎలా తీసుకోవాలి, మీకు కప్ షేప్ రౌండ్గా కావాలా షార్ప్గా కావాలి అంటే డాట్స్ని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ కప్ షేపు మీకు పర్ఫెక్ట్గా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని ఎలా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువ ఉన్నప్పుడు షేప్ బెల్ట్ పెద్దదిగా వస్తే పొట్ట మీదికి షేప్ బెల్ట్ రాకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ పెద్దదిగా ఇవ్వాలి, నెక్ చిన్నదిగా రావాలి అంటే ఎలాంటి టిప్స్ని పాటించాలి. ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.